వెల్కమ్ టు అభినవ్ భారత్. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. ముఖ్యంగా హ్యాపీ న్యూ ఇయర్ ముందుగా నాకు. సార్ కొత్త సంవత్సరంలో ఎలాంటి రిజల్యూషన్స్ తీసుకున్నారు? ప్రభుత్వం నుంచి ప్రజలకు ఎలాంటి భరోసా, ఎలాంటి పథకాలు ఇస్తున్నారు? సార్, కొత్త సంవత్సర రెజల్యూషన్ అంతా కూడా ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలనేది మా రెజల్యూషన్ సార్. సంతోషం, ప్రశాంతత ఎప్పుడు ఉంటుంది అంటే వాళ్ళకి సమృద్ధిగా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కానీ అభివృద్ధి కానీ ఉండాలి. అలాగే పాలన ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. ఇదే అటువైపు ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే ప్రజలు గత 5 సంవత్సరాలుగా ఒక దుర్మార్గపు పాలనలో ఉన్నారు. 5 సంవత్సరాలుగా ఆ పాలన నుంచి విముక్తి కలిగింది. సో ప్రజలందరూ కూడా ప్రశాంతత కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు, నిజమైనటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు. అటువైపే మా నాయకత్వం అంతా కూడా, ముఖ్యంగా అనుభవం ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే కేంద్ర సహకారం కావచ్చు, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్గా ముందుకు వెళ్తున్నాం, అభివృద్ధి లక్ష్యంగా వెళ్తున్నాం చెప్పి తెలియజేస్తాను. సార్, క్యాపిటల్ అమరావతికి పెద్దపేట వేస్తున్నారు కదా, అమరావతి కోసం ఏం చెప్తారు? అమరావతి అనేది ఇప్పుడు కాదండి, 2015-16లో తీసుకున్నటువంటి రెజల్యూషన్. ఆ రోజు ప్రతిపక్ష నేతగా కూడా వీళ్ళే ఉన్నారు. వారు ఉండే అందరూ కూడా దాన్ని ఏకగ్రీవంగా తీర్మానం చేసి తర్వాత మళ్ళీ కాదు మరి 3 రాజధానులు 30 రాజధానులు అని చెప్పి తిరిగి చేశారు. సో ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు, రాజధాని ఉండాలి. గత 5 సంవత్సరాలుగా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిలిపోయింది. మనకు ఒక రాజధాని ఉండాలి, అది అమరావతి కావాలని ప్రజల ఆకాంక్ష. దానికి నిదర్శనం కూడా విశాఖపట్నం క్యాపిటల్ చేస్తారన్నా సరే ప్రజలు యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు వస్తే ఇక్కడ దౌర్జన్యాలు చేస్తారు, దోపిడీ చేస్తారని. సో ఈరోజు అక్కడ అందరూ కూడా గతంలో మనం తీర్మానం చేసుకున్నాం కనుక అమరావతిని అభివృద్ధి చేసి, అలాగే 3 ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలనేది ఒకటి ముందుకు వెళ్ళాలండి జయంగా. అదేవిధంగా ఇప్పుడు పాలన కూడా సాగుతుంది తెలియజేస్తారు. సార్, అమరావతి స్టేజ్ 2 ల్యాండ్ పుల్లింగ్ విషయంలో 6-7 గ్రామాలు అయితే రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఏం చెప్తారు? ఇవన్నీ కూడా అంత వ్యతిరేకంగా కనిపించలేదండి నాకు. ఎందుకంటే అది విన్ విన్ సిచ్యువేషనే. కొంతమంది ఏదో చెప్తున్నారు అలా వ్యతిరేకిస్తున్నారు అదని, బట్ అది విన్ విన్ సిచ్యువేషనే. ఎందుకంటే అవుట్ రేట్ తీసుకోవడం లేదు అందులో. ఎవరికైనా 1 ఎకరా ఉందంటే 1400 గజాలు జరాయితీ ల్యాండ్ ఓనర్కి ఇస్తున్నారు. అలాగే ఆక్యుపేషన్లో ఉంటే 500 గజాలు ఇస్తున్నారు. డీఫామ్ ల్యాండ్ అంటే 900 గజాలు ఇస్తున్నారు. సో బై అండ్ లార్జ్ పబ్లిక్ రైతులందరూ కూడా ముందుకే వస్తున్నారని మేము వస్తున్నారుగా చూస్తున్నాం. ఎక్కడ వ్యతిరేకత అంతగా కనిపించలేదు. ఒకవేళ వ్యతిరేకత ఏమున్నా సరే వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడి ఇదే బెస్ట్ మోడల్ అని కూడా గతంలో అందరూ తెలియజేసిందే. ఆ విధంగా రైతులందరూ ఇచ్చారు కనుక వాళ్ళందరినీ కన్విన్స్ చేసి తీసుకెళ్తారు చెప్పి తెలియజేస్తారు. సార్, అంటే వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ప్రతిరోజు వ్యతిరేకిస్తున్నారు, మెయిన్ అమరావతి ఫోకస్ చేస్తున్నారు. ఏం చెప్తారు వైసీపీ కోసం? వైసీపీ అన్నవారు వాళ్ళకి ఒక పరిపాలన దక్షత లేనటువంటి వారండి. అందుకే 151 సీట్లు ఇచ్చి ఒక అవకాశం కింద 151 సీట్లు ఇచ్చారు. తర్వాత వీళ్ళు పరిపాలనా దక్షత లేనటువంటి వారు, వీళ్ళకి ముందు చూపు విజన్ లేనటువంటి నాయకత్వం, వీళ్ళు కేవలం కక్షలు కార్పణ్యాలతోనే ప్రభుత్వం రన్ చేస్తారని దాంతోనే ఆలోచన చేసి ప్రజలు 11 సీట్లు పరిమితం చేశారు. కనుక వాళ్ళు ఓన్లీ ఫేక్ ప్రచారంలోనే పరిమితం అయిపోయారు. కానీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించట్లే. మాట్లాడితే ప్రతిపక్షం కావాలంటుంది ఆయన. ప్రతిపక్షం కావాలంటే మినిమం సీట్లు రావాలి కదా. ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చినా ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఆయన అపోజిషన్ అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా రావాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. అసెంబ్లీలో మాట్లాడడానికి కూడా ధైర్యం లేదు. అందుకే రావట్లేదు వాళ్ళు. రాకండి ఎందుకు రావట్లేదు? గత 5 సంవత్సరాలు అలా దుర్మార్గ పాలన చేశారు. కనుక ఈరోజు మంచి ప్రభుత్వం ఉంది, మంచికి ముందుకు వెళ్తుంది తెలియజేస్తారు. సార్, ఇప్పుడు అమరావతి నుంచి డైరెక్ట్గా హైదరాబాద్కి హైవే రోడ్డు విస్తరణ పనులు అయితే సాగుతున్నాయి. ఏ విధంగా ముందుకు? ఇప్పుడు కూడా మేజర్ సిటీస్కి కనెక్టివిటీ ఉండాలండి. ఇప్పుడు హైదరాబాద్ అనేసరికి ఆల్రెడీ బాగా శాచురేట్ అయిపోయి ఉన్నటువంటి మార్కెట్ బాగా. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా రావాలన్నా సరే కొంతవరకు ఆ సూపర్ కనెక్టివిటీ ఉండాలి. ఆ సూపర్ హైవే కింద అమరావతి హైదరాబాద్ చేస్తే అక్కడి నుంచి ఇన్వెస్టర్స్ రావడానికి ఇష్టపడతారు. ఎందుకంటే 2 అవర్స్లోనే వచ్చేయచ్చు. ఇప్పుడైతే 3 అవర్స్ 3.5 అవర్స్ పడుతుంది. సో సూపర్ హైవే ఉండాలి 2 అవర్స్లో. సో ఎక్కువ మంది రావడానికి ఇష్టపడతారు. ఆ కనెక్టివిటీ ఉండడం ఎప్పుడు కూడా అభివృద్ధికి సూచికగా మనం తీసుకోవాలండి. మంచి శుభపరిణామని భావిస్తున్నాను. సార్, గాజువాక నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఈ కొత్త సంవత్సరం గాజువాక నియోజకవర్గానికి ఏ పనులు తలపెట్టారు? ఏ విధంగా ముందుకు? ఇప్పటికే మేము ఈ గత సంవత్సరంన్నరగా 223 కోట్లు వర్కులు చేసామండి. శంకుస్థాపన చేసాము, ప్రారంభం కూడా జరిగింది.
సో ఇంకా బాగా అంటే ఈ 223 ఓన్లీ జీవీఎంసీ నిధులు చెప్తున్నాను. 223 కోట్లు ఓన్లీ జీవీఎంసీ నిధులు తెచ్చాం. అవి కాకుండా ఈ జియోస్ తీసుకొచ్చాం. జియో నెంబర్ 45 అని, జియో నెంబర్ 30 అని. ఎవరైతే కొంచెం ఇల్లు నాన్ అబ్జెక్షనబుల్ ప్రారంభంలో చేసుకున్నారో వాళ్ళకి మళ్ళీ వెసులుబాటు కల్పిస్తూ పేదవాడికి సొంత ఇంటి కళ సాకారం చేస్తూ, అలాగే ఆ టిట్కు ఇల్లు కూడా పూర్తి చేస్తున్నాం. హౌసింగ్ అనేది రోడ్లు డెవలప్మెంట్ చేస్తున్నాం, పార్కులు డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇంకా ప్రధానంగా గ్రౌండ్స్ పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్స్ రెడీ చేస్తున్నాం. ఎందుకంటే పిల్లలందరూ కూడా టీవీలకి సెల్ ఫోన్కి అతుకుపోతున్నారు. ప్రాపర్ గ్రౌండ్స్ లేక మేము ఒక 8 గ్రౌండ్స్ ఐడెంటిఫై చేసాం. వాటిలన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇదే కాకుండా స్టీల్ ప్లాంట్కి అది అట్లా యాక్చువల్గా మూతపడిపోయే స్టేజ్కి వచ్చిన దానికి మళ్ళీ సుమారు కేంద్రం నుంచి 13,440 కోట్లు తీసుకొచ్చాం. రాష్ట్రం నుంచి సుమారు 2,600 కోట్లు తీసుకురావడం జరిగింది. సో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇంకా చాలా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. రేపు హైవే కావచ్చు, మెట్రో కావచ్చు, అలాగే ఈ పొల్యూషన్ కంట్రోల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా విజన్ 2047 లక్ష్యాలు చేరుకునే విధంగా మేము ముందుకెళ్తాం. సార్, ఐటీ విశాఖ పాత్ర ఏ విధంగా ఉండిపోతుంది? ఇప్పటికే గూగుల్ వచ్చింది కదండి. గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ ప్రారంభిస్తున్నారు అనేసరికేనే అందరికీ ఒక వైబ్రెంట్ అట్మాస్ఫియర్ వచ్చేసింది. సో రేపు ఐటీ డెస్టినేషన్కి విశాఖపట్నం కాబోతుంది. అదే ఎప్పుడైతే గూగుల్ డేటా సెంటరు పిచ్చయ్య గారు దాని CEO గారు ఒక మాట అన్నారు, అది వరల్డ్ వైడ్ ఒక గుర్తింపు రావడానికి ఆస్కారం. అంటే విశాఖపట్నం కేవలం ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే ఇండియాలోనే ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ కాకుండా దేశంలో ప్రపంచంలోనే అగ్రగామ రాష్ట్రంగా జిల్లాగా తయారవడానికి ఆస్కారం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్లు చూస్తే అంటే ఇంటర్నేషనల్ ప్రామినెన్స్ వచ్చినటువంటి సిటీ అని చెప్పి తెలియజేస్తున్నాను. విశాఖపట్నం అంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో ఒక భాగంగానే ఉండేది. ఇప్పుడు దేశంలో మాట్లాడుకుంటున్నారు, ప్రపంచంలో కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఈ గూగుల్ డేటా సెంటర్ కేవలం ఒక డేటా సెంటరే కాదు, ఇది ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తుంది. చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడానికి ఆస్కారం ఉన్నాయి. సార్, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఏ విధంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు విశాఖ మీద? ఈ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వాళ్ళ జయం అంతా కూడా అభివృద్ధే ఉంటుంది, ఇంకేం ఉండదు. వాళ్ళకి ఇంకొక లక్ష్యాలు ఏమి ఉండవండి. అభివృద్ధి చేయాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా ఈ కొత్త సంవత్సరం చాలా ముందడుగులు వేస్తుంది ప్రభుత్వం. అన్ని విధాలుగా అందరినీ ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్తారు. అనేక ఐటీ కంపెనీలు అయితే వస్తున్నారు. అమరావతి విషయంలో అయితే మనకి లేనిపోయిన రాధాంతం చేస్తున్నారు వైసీపీ. అమరావతి ఏమీ లేదు, అందరూ సుముఖంగానే ఉన్నారు రైతులు. కంపల్సరిగా అమరావతి నుంచి హైదరాబాద్ రోడ్లు మార్గం కూడా చాలా విస్తరిస్తున్నాం, అన్ని మంచి జరుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, వినోద్ భారత్, విశాఖపట్నం నుంచి.